హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ కారిడార్. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2 మినిట్స్ నేను నా ప్రిపరేషన్లో భాగంగా నేర్చుకున్నటువంటి బెస్ట్ కాన్సెప్ట్స్, బెస్ట్ మెథడ్స్ అండ్ బెస్ట్ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఫ్రెండ్స్. సో నేను చేస్తున్న ఈ వీడియోస్ అన్నీ కూడా సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ కాంపిటీషన్లో ప్రిపేర్ అవుతూ మీకు తెలిసిన రిలేషన్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఎవరందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఎలా ఉంటాయంటే ఈవెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినటువంటి స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా సింపుల్గా ఎగ్జామ్లో ఆన్సర్ తొందరగా చేసే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్. సో నేను చేస్తున్న ఈ వీడియోస్ అనేవి ఒక్కరికి ఉపయోగపడ్డా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 12 ఫ్రెండ్స్. ఒక పనిని ఏ మరియు బి కలిసి 18 రోజుల్లో, బి మరియు సి 24 రోజుల్లోనూ, ఏ మరియు సి 30 రోజుల్లోనూ పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి ఈ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? So A and B can do a piece of work in 18 days, B and C can do it in 24 days, A and C can do it in 36 days. In how many days will A and B and C finish it working together? సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే, సో ఏ అండ్ బి మరియు బి అండ్ సి మరియు సి అండ్ ఏ అండ్ బి ఇద్దరు కలిసి 18 డేస్లో, బి అండ్ సి ఇద్దరు కలిసి 24 డేస్లో, 36 డేస్లో కంప్లీట్ చేశారు. సో ఇది మనకేమవుతుంది, టైం రేషియో అవుతుంది. సో టైం 6 3 6 4 6 6. సో 3:4:6. మనకు ఇది ఎఫిషియన్సీ ఏమవుతుంది ఇప్పుడు? ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. సో ఎఫిషియన్సీ రేషియో ఏ ప్లస్ బి చేసేటప్పుడు ఇవి 2, 6 4 24. బి ప్లస్ చేసేటప్పుడు బి ప్లస్ సిని క్లోజ్ చేయండి, మిగతా వాటిని మల్టిప్లై చేయండి. 6 3 18. సో 3 4 12. సో క్యాన్సల్ విత్ 6. 6 4 6 3 6 2. సో మనకు సామర్థ్యం రేషియో ఏమవుతుంది? 4:3:2. ఈ 4 అనేది ఏ ప్లస్ బి యొక్క సామర్థ్యం, 3 అనేది బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ, అండ్ 2 అనేది ఏ మరియు సి యొక్క ఎఫిషియన్సీ. సో మనకి ఇప్పుడు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ ఆర్ మొత్తం పని ఏమవుతుంది? సో నేను ఏ ప్లస్ బి తీసుకుంటున్నా. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. ఇద్దరు కలిసి 18 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది? 72 అవుతుంది. సో ముగ్గురు కలిసి పనిని పూర్తి చేయాలి అంటే ఒక రోజులో ఏ ప్లస్ బి, సో మూడింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ. సో 2 ఏలు వస్తాయి, 2 బీలు వస్తాయి, 2 సీలు వస్తాయి. సో 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ 4 3 7 2 9. సో ఏ ప్లస్ బి ప్లస్ ఏమవుతుంది? 9/2 అంటే 4.5 అవుతుంది. 4.5 అవుతుంది. సో ముగ్గురు కలిసి చేయాలి కాబట్టి 72/4.5. సో పాయింట్ వేస్తే 0 వస్తుంది. సో 9 5 9 72 0. 5 1 5 16. అంటే ముగ్గురు కలిసి మొత్తం పనిని 16 డేస్లో కంప్లీట్ చేస్తారు. 16 డేస్ మనకు ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13 ఫ్రెండ్స్. ఏ మరియు బి ఒక పనిని 8 రోజుల్లోనూ, బి మరియు సి అదే పనిని 12 రోజుల్లోనూ, ఏ బి మరియు సిలు కలిసి 6 రోజుల్లోనూ పూర్తి చేస్తారు. అయినా ఏ మరియు సి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 8 days, బి అండ్ సి కెన్ డూ ఏ సేమ్ వర్క్ ఇన్ 12 days, ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 6 days, ఏ అండ్ సి టుగెదర్ విల్ డూ ఇట్ ఇన్. సో క్వశ్చన్లో మనకి ఏ ప్లస్ బి, బి ప్లస్ సి మరియు ఏ ప్లస్ బి ప్లస్ సి వీళ్ళు ముగ్గురు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 8 డేస్లోను, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 12 డేస్లోను, సి ప్లస్ సి ఏ ప్లస్ సి ముగ్గురు కలిసి 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇది టైం అవుతుంది.
సో 2 4లు, 2 6లు, 2 3లు. సో ఇది టైం రేషియో 4:6:3. సో మనకి ఇది టైం రేషియో అవుతుంది. సో మనకు ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం, ఎఫిషియన్సీ ఏమవుతుంది? సో ఇది క్లోజ్ చేయండి. 6 6 18. సో 4 12, 6 4 24. సో 6 3 6 2 6 4. సో ఎఫిషియన్సీ రేషియో 3:2:4 అవుతుంది. సో మనకి టోటల్ వర్క్ కావాలి కాబట్టి టోటల్ వర్క్ అనేది నేను A+B తీసుకుంటున్నాను. సో A+B 8 days ఇంటూ 3 ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 24. ఇది మనకు టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ అవుతుంది. సో మనకు A+C కావాలి కాబట్టి ఫస్ట్ A తీసుకుంటున్నాం. ఏ రావాలి అంటే A+B+C నుంచి B+C తీసేయండి, ఏ మిగులుతుంది. సో ఏ ఎఫిషియన్సీ సామర్థ్యం ఎంత? 4. B+C ఎంత? 2. సో 4 - 2 అంటే 2. సో మనకు C కావాలి కాబట్టి A+B+C 4. సో అందులో నుంచి A+B తీసేయండి. 4 - 3 అంటే 1 అవుతుంది. సో ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? 3. టోటల్ వర్క్ ఎంత? 24. 24/3 అంటే 8 daysలో మనకు టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో 8 days అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 2 స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ని వేయడానికి ఏకి 16 రోజులు, బికి 12 రోజులు సమయం పట్టెను. వీరిద్దరూ సి సహాయంతో 4 రోజుల్లోనే పూర్తి చేయగలరు. అయినా సి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజులలో చేయగలడు? A can lay railway track between 2 given stations in 16 days and B can do the same job in 12 days. With the help of C, they did the job in 4 days only. Then C alone can do the job in. రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ వేయడానికి సో ఏకి 16 days పడుతుంది, బికి 12 days పడుతుంది. సో వీరిద్దరూ కలిసి సి సహాయంతో ఎన్ని రోజులు? 4 daysలో కంప్లీట్ చేస్తారు. సో మనకి ఏమవుతుంది? టైం రేషియో అవుతుంది. సో 4 1s 4 3s 4 4s. సో మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో. సో ఇది క్లోజ్ చేయండి. సో 3 × 1 3. నెక్స్ట్ ఇది క్లోజ్ చేయండి. 4 × 1 4. ఇది క్లోజ్ చేయండి. ఇది 12 అవుతుంది. సో A+B+C యొక్క సామర్థ్యం ఎంత? ఎఫిషియన్సీ 12. బిది 4 అవుతుంది, ఏది 3 అవుతుంది. సో మనకి టోటల్ వర్క్ అంటే మొత్తం పని అనేది సో నేను ఏ తీసుకుంటున్నా. ఏ యొక్క ఎఫిషియన్సీ 3 × 16. సో ఎంత అవుతుంది? 48. సో మనకు కావాల్సింది సి ఎన్ని రోజుల్లో చేయాలి కాబట్టి A+B+C సామర్థ్యం ఎంత? 12. అందులో నుంచి A+B 2 తీసేస్తే మనకు సి వస్తుంది. సో ఏది 12, A+B+C ముగ్గురు కలిసి 12, A+B 4 3 7. సో మనకు సి సామర్థ్యం అనేది 12 - 3 + 4 అవుతుంది. ఎంత? 5. సో సి యొక్క ఎఫిషియన్సీ 5. టోటల్ వర్క్ 48. 48/5 అంటే 5 9 45 పోతే ఇంకా 3 ఉంటుంది. 3/5. 3/5 డేస్లో సి ఒక్కడే 2 రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ని వేయగలుగుతాడు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 15. ఏ ఒక పనిని కొంత సమయంలో చేసిన అంతే సమయంలో బి, సిలు కలిసి చేయగలరు. ఏ మరియు బి కలిసి 10 రోజుల్లోనూ, సి ఒక్కడే మొత్తం పనిని 50 రోజుల్లో చేస్తాడు. అయినా బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు? ఏ కెన్ డూ ఎ సర్టెన్ వర్క్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కుడ్ డూ ఇట్ ఇన్ 10 days and సి alone can do it in 50 days, then బి alone could do it in. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ద సేమ్ టైమ్ B+C టుగెదర్ కెన్ డూ ఇట్. అంటే ఏకి ఎంత సామర్థ్యం అయితే ఉంటుందో B+C కూడా అంతే సామర్థ్యం ఉంటుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఎఫిషియన్సీ ఆఫ్ సమ్ ఆఫ్ బి అండ్ సి. అంటే ఏ ఎంత సమయంలో పని పూర్తి చేస్తాడో అంతే సమయంలో కూడా సి ఇద్దరు కలిసి పూర్తి చేస్తారు. సో నెక్స్ట్ A+B కెన్ డూ ఇట్ ఇన్ 10 days. సో మనకి A+B ఇద్దరు కలిసి 10 daysలో, సి ఒక్కడే 50 daysలో కంప్లీట్ చేస్తారు. సో మనకేమవుతుంది? ఇది టైం అంటే కాలం రేషియో మనకి ఇచ్చినట్టు. క్యాన్సిల్ చేయండి. సో మనకి ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం ఏమవుతుంది?
5:1 రివర్స్లో అవుతుంది. సో సి యొక్క సామర్థ్యం 1, ఏ మరియు బి ఇద్దరిది కలిసి ఎఫిషియన్సీ ఎంత 5. సో మనకు టోటల్ వర్క్ ఏమవుతుంది, సో నేను 1 తీసుకుంటాను, 1 × 50, టోటల్ వర్క్ ఎంత అవుతుంది 50 అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, ఏ సామర్థ్యం అనేది బి ప్లస్ సికి సామర్థ్యంగా సమానం ఉంటుంది. సో మనకు సి యొక్క ఎఫిషియన్సీ 1. సో ఇక్కడ ఏని కనుక మనం 3 తీసుకున్నట్లయితే సో బి ఎంత అవుతుంది 2 అవుతుంది. సో 3 అనేది 2 + 1 ఇదికి సమానం అవుతుంది. సో ఎఫిషియన్సీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ ఈ విధంగా చేయాలన్నమాట. మిగతా విధంగా చేస్తే క్వశ్చన్ అనేది లెంతీగా వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్గా మనం ఊహించి తీసుకోవాల్సినటువంటి ఎఫిషియన్సీ ఇవి. సో మనకు కావాల్సింది బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. సో బి టోటల్ వర్క్ ఎంత 50, బి ఎఫిషియన్సీ ఎంత 2. సో 2 1s 225. సో బి అనే వ్యక్తి మొత్తం వర్క్ని టోటల్ వర్క్ని 25 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏ ఒక పనిని 4 గంటల్లోనూ చేయగలడు, బి సిలు కలిసి 3 గంటల్లోనూ, ఏ మరియు సిలు కలిసి 2 గంటల్లోనూ చేస్తారు. అయినా బి ఒక్కడే మొత్తం పనిని ఎన్ని రోజులలో చేయగలడు. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 hours, బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 3 hours, వైల్ ఏ అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 2 hours. హౌ లాంగ్ విల్ బి అలోన్ టేక్ టు డూ ఇట్. సో క్వశ్చన్లో మనకి ఇచ్చిన విధంగా ఏ ఒక పనిని 4 గంటల్లోనూ, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 3 గంటల్లోనూ, ఏ ప్లస్ సి ఇద్దరు కలిసి 2 గంటల్లో పూర్తి చేస్తారు. సో మనకి ఇచ్చింది టైం, అంటే మనకు కాలం ఇచ్చాడు 4:3:2. సో దీన్ని డైరెక్ట్గా రివర్స్ చేసుకోండి. మనకేమొస్తుంది ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం వస్తుంది. సో దీన్ని క్లోజ్ చేసి మిగతా 2 6 8 12. సో క్యాన్సిల్ చేయండి, 2 3 2 4 2 6. సో మనకు ఏ ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 6, బి ప్లస్ సి 4, ఏ 3. మనకు కావాల్సింది బి ఎఫిషియన్సీ కావాలి కాబట్టి సో ఏ ప్లస్ సి టోటల్ ఎఫిషియన్సీ ఎంత 6. సో ఏ యొక్క ఎఫిషియన్సీ 3. సో మనకు సి ఎంత అవుతుంది C3 అవుతుంది. సో C3 అయినప్పుడు బి ప్లస్ సి 4 సామర్థ్యం, బి ప్లస్ సి యొక్క సామర్థ్యం 4 అయినప్పుడు C3 అయితే బి ఎంత అవుతుంది, బి అనేది 1 అవుతుంది. సో మనకు టోటల్ వర్క్ అంటే మొత్తం పని ఎంత అవుతుంది. సో ఏదో ఏ తీసుకుంటున్నాను, ఏ యొక్క ఎఫిషియన్సీ 3, సామర్థ్యం 3 అండ్ కాలం 4. సో 4 × 3 ఎంత 12 బై బి కాబట్టి బి 1 అంటే టోటల్ వర్క్ని బి 12 అవర్స్లో కంప్లీట్ చేస్తాడు. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఏబీలు కలిసి ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేస్తారు, బీసీలు 36 రోజుల్లోనూ, అందరూ కలిసి 24 రోజుల్లోనూ పూర్తి చేస్తారు. అయినా బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు. వర్కింగ్ టుగెదర్ ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ ఇన్ 40 days, బి అండ్ సి in 36 days and all three together in 24 days. And how many days can B alone do the job? సో క్వశ్చన్లో మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏ ప్లస్ బి అనే ఇద్దరు వ్యక్తులు, సో ఏ మరియు బి ఇద్దరు కలిసి 40 డేస్లోను, నెక్స్ట్ బి మరియు సి ఇద్దరు కలిసి 36 డేస్లోను. సో అందరూ కలిసి ఆల్ మెంబర్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు 24 days. 24 డేస్లో మొత్తం వర్క్ని కంప్లీట్ చేస్తారు. సో ఇలాంటప్పుడు ఎల్సిఎం కనుక్కోవడం సింపుల్గా ఉండదు కాబట్టి రేషియో అయితే బెస్ట్ అనమాట. సో మనకి టైం ఇచ్చినది టైం అవుతుంది. సో క్యాన్సిల్ చేసేయండి. 4 10 4 9 4 6. సో మనకి ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం అవుతుంది, రివర్స్ అవుతుంది. సో ఇది మూసేసినప్పుడు 9 6 54 60 90. సో మనకి 6తో క్యాన్సిల్ చేయండి. 6 9 6 10 6 15. సో మనకు టైం రేషియో సామర్థ్యం ఏమవుతుంది 9:10:15. సో దీన్ని క్యాన్సిల్ చేయడానికి వీలు కాదు. సో మన టోటల్ వర్క్ ఏమవుతుంది, టోటల్ వర్క్ నేను ఏ ప్లస్ బి తీసుకుంటున్నా. సో లేకపోతే డైరెక్ట్ 10 తీసుకోండి. 10 ×
36 ఏమవుతుంది 360. మనకి ఏమవుతుంది ఇది మొత్తం పని అవుతుంది. సో మనకు కావాల్సింది ఇప్పుడు బి కావాలి కాబట్టి సో ఇప్పుడు నేను బిని ఎలా రాబడుతున్నానో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి, a ప్లస్ బి మరియు p ప్లస్ సి. ఏమవుతుంది ఫస్ట్ a ప్లస్ బి, నేను ఈ b ప్లస్ సిని ప్లస్ సి ప్లస్ బి అని రాస్తున్నా. సో a ప్లస్ బి, b ప్లస్ సి, ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత 9 ప్లస్ 10, సో 19 అవుతుంది. సో అందులో నుంచి జాగ్రత్త చూడండి. సో a ప్లస్ బి ప్లస్ సి, సో ఈ పార్ట్ యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు. a ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 15. సో 15 ప్లస్ బి ఈక్వల్ టు 19. సో మనకు బి వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. సో బి ఎఫిషియన్సీ 4. సో టోటల్ వర్క్ ఎంత 360 బై 4 ఎంత 90 days. సో టోటల్ వర్క్ అనేది మనకు 90 daysలో పూర్తవుతుంది. అని బి అనే వ్యక్తి 90 daysలో మొత్తం పనిని కంప్లీట్ చేస్తాడు. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఈ టైమ్ అండ్ వర్క్ టాపిక్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్.